వాస్తవానికి ఇస్లాం ధర్మము ముస్లిం మరియు ముస్లిమేతరులను సమానంగా చూడదు. ముస్లింలు మరో సెక్యులర్ దేశానికి వెళ్లి సమాన హక్కులు అడుగుతారు, కానీ ఇస్లామిక్ దేశంలో ఇస్లాం ద్వారా ఇతర మతాలను అనుసరించే వ్యక్తులకు సమానత్వ హక్కు ఇవ్వబడదు. మీరు తక్కువ స్థాయి పౌరులుగా పరిగణించబడ్డారు యొక్క అదే హక్కు ఇతర మతాలు, ఇస్లాం మరియు ఇస్లామిక్ దేశాల ప్రజలకు అందుబాటులో లేదు. మీరు గూండా పన్ను కట్టాలి, అక్కడ దౌర్జన్యంతో అవమానాలతో జీవించాలి. మీరు మీ ఆలయాన్ని నిర్మించుకోవడానికి మరియు పూజించడానికి అనుమతించబడరు. వారిలాంటి బట్టలు ధరించడానికి అనుమతి లేదు. ఒక ముస్లిం మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు అతని బస ఏర్పాటు చేయాలి. ఇది అన్ని షరియా దేశాల్లోనూ ఇస్లాంలోనూ దానిని విశ్వసించని వారి స్థితి. ఆ సందర్భంలో మీ సంస్కృతి మరియు నాగరికత ఎలా మనుగడ సాగిస్తుంది? మీరు మీ నాగరికతను కాపాడుకోలేనప్పుడు మీ సంస్కృతిని బోధించడం మరియు పెంపొందించడం అసాధ్యం. అటువంటి పరిస్థితిలో మీరు షరియా దేశంలోని ముస్లింల నుండి ఇంత ఒత్తిడికి గురవుతున్నప్పుడు, మీరు అలాంటి శిక్షను అనుభవిస్తున్నప్పుడు మీరు జీవితాంతం ఇస్లాంలోకి ఎందుకు మారరు? చెప్పండి.